అదే జరగాలి, అదే కోరుకోవాలి, దేవునికి అదే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నాయన మూర్ఖపు బిడ్డలాగా, కారు మూర్ఖపు పిల్లలాగా నీ చిత్తం దాటి అవతలికి వెళ్తా ఉంటాను. లెంపకాయ కొట్టు, నన్ను చెంప పగలు కొట్టి నీ చిత్తములో నన్ను నిలబెట్టి నడిపించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మూర్ఖుని వీపునకు బెత్తమే తగును. అవసరమైతే బెత్తం వాడు తండ్రి, కానీ పట్టాలు దాటిపోనియొద్దయ్యా, పట్టాల మీదే ట్రైన్ నడవాలి. అలాగే నీ చిత్తంలోనే నా జీవితం ఉండాలి అని ఎవరైతే పదే పదే తమ బ్రతుకుని దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని బట్టి నడవగలుగుతారో నిజంగా వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. దేవుడు మన నుంచి కోరింది కూడా అదే. నువ్వు విశ్రాంతి పొందగోరుతున్నావా, విశ్రాంతిలో ఉండగోరుతున్నావా? అట్లయితే నా చిత్తం వెతికి అందులో నడు, నువ్వు విశ్రాంతిలో ఉంటావు. నీ సంతోషం నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు, నీ విశ్రాంతి నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు. నీకు విశ్రాంతి కావాలా? అట్లయితే రా, నా చిత్తంలోనికి రా, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి. నా మాట విని దాని చొప్పున చెయ్యకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రయోజనం లేదు. నీవు నా యొద్దకు వచ్చి నా మాట వినిన ఎడలా, నా చిత్తం చేసిన ఎడలా నువ్వు దీవెనకరంగా ఉంటావు, విశ్రాంతిలో ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇతరుల సంతోషానికి విశ్రాంతి కూడా కారణం కాగలవు. ఇతరులను కూడా సంతోషపెట్టగలవు, ఇతరులను కూడా విశ్రాంతిలో ఉంచగలవు. ఎంతమందికి అర్థమవుతుందో కానీ ఈ మాట అర్థమైతే ధన్యులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండో ప్రయోజనం ఏంటంటే, మొదటి ప్రయోజనం ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు, అంటే దేవుని చిత్తం చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే భూమి మీద ఉండి దేవుని చిత్తం నెరవేర్చేవాడు తన జీవితంలో పరలోక ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అందులో ఇలా చెప్పబడి ఉంది, లోకమును దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడని. యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు, క్షమించాలి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అది 17 చూడన్నా. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అది విషయం. దైవ చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడట. ఇది 3వ ఉపయోగం. మొట్టమొదటిది దైవరాజ్య ప్రవేశం, రెండవది దేవుని విశ్రాంతి. అంతే కదండి. ఇప్పుడు ఎవరి జీవితంలో దేవుడి పెత్తనం సాగిద్దో వాళ్ళ బతుకు బాగుంటుంది. బతుకు బాగుంటుందంటే పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా, లేకపోతే పూల పల్లకిలో మొయ్యబడతారని నేను చెప్పట్లా. అర్థమైందని నేను చెప్పింది?